వృషభ రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో గ్రహ సంచార స్థితి అద్భుతంగా ఉన్నప్పుడు ఎలాంటి విధి విధానం పాటిస్తూ పరాభవం లేకుండా ఐశ్వర్యం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. రాశాధిపతి శుక్ర భగవానుడు. ఈ శుక్ర భగవానుడు సస్యాధిపతి అయ్యాడు కనుక నిత్యము సస్యశ్యామలము, వృద్ధి అంటే ఆర్థిక అభివృద్ధి, అన్నింటా విజయాలు కోరుకోవడంలో వృషభ రాశి వారు విజయాన్ని సాధిస్తారు. కాకపోతే వీరి యొక్క ఆదాయం 5, వ్యయం 14. అంటే కారణం ఏమిటయ్యా అంటే గ్రహ సంచార స్థితి అద్భుతంగా యోగిస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇలాంటి కాల సమయంలోనే స్వీయ నియంత్రణ పాటించాలి. లేకపోతే మన కారు ఉంది, రోడ్డు ఉంది, ఎంత వేగంగా ఉంటారంటే అంత వెళ్తారంటే కుదరదు. కనుక దానిని అదుపు చేయడం చాలా కష్టమవుతుంది. కనుక అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి. అధిక ఖర్చులకు వెళ్ళగలిగిన -9 వచ్చేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఎందుకనగా యోగం ఉన్నప్పుడే మనం దాన్ని జాగ్రత్తగా ఉండాలంట. మన పెద్దవాడు చెప్తూ ఉంటారు, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోగలగాలి, యవ్వనము ఉన్నప్పుడే స్థిరచరాస్తులు సంపాదించాలి, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని చెప్పారు. కనుక వృషభ రాశి జాతకులు తప్పక పాటించాల్సిన మొదటి అంశం ఏమిటంటే స్వీయ నియంత్రణ, ఖర్చులు తగ్గించుకోవడం, సత్ప్రవర్తన, క్రమశిక్షణ, పెద్దవారు ఏదైనా చెప్తే వినడం, నేర్చుకోవడం చేయగలిగినట్లయితే అప్పుల పాలు కాకుండా ఉండే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అలాగనే రాజ్యపూజ్యం 5, అవమానం 4. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ఎదుటి వారిని అధికంగా నమ్మడం కానీ, బ్యాంకు లావాదేవీలు ఓటీపీలు చెప్పడం కానీ, అతి నమ్మకం ప్రాణహాని అన్న పరిస్థితి కనపడుతుంది. కనుక 2వ స్థానంలో దేవగురు బృహస్పతి రాజు అవ్వడం వలన ధనపరమైన, గృహపరమైన, ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలలో ఉన్నతమైనటువంటి విజయ మహోత్సవ కార్యక్రమాలలో మీరు విజయాన్ని సాధించబోతున్నారు. తృతీయాధిపతి చంద్రభగవానుడు ఇక్కడ విశేషమైనటువంటి యోగదాయకాన్ని కలిగిస్తున్నాడు. ఎందుకంటే సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి. కనుక మీరు ఉద్యోగాలలో క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించడం, గృహంలో ఎనలేనటువంటి బహుమతులతో ఆనందకరమైన తల్లిదండ్రులతో జీవితం గడపడం వలన